వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కె రవికాంత్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపత్రి శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గున్నేటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता है इंग्लिश एक ही है ना। अभी तक कितना हुआ? आज स्टार्ट మేనేజర్ ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీ శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతుందో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా, దళారుల చేతిలో పడకుండా, ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెల్గటూరు మండలం, ఎండపల్లి, కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయి క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగం, రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తాను అనుకుంటాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది, డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయో గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100% ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం తరగతి మార్కెటింగ్ మేనేజర్ ప్రకారంగా వడ్ల కొనుగోలు కాడ
4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చిపోయిన తహసీల్దార్ గారు చెప్తున్నారు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకసారి మ్యాచర్ వచ్చి కాంట పెట్టి ధర్మాకాంట అయిన తర్వాత రైతుకు సంబంధం లేదు. ఆ ఒక్క వడ్లను అన్లోడ్ చేయించి సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి రావు. ఎన్ని వడ్లు అయితే రైతులు అమ్ముకున్నాడో అన్ని వడ్ల పైసలు రైతులకు మద్దతు ధర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సన్న రైతులు పండించిన వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా రైతులను మేము మనవి చేసుకుంటున్నాం. ఇంత ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నామంటే గతంలో మీకు తెలుసు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి రైతులు పోయి మిల్లర్ దగ్గరికి పోయి 2 రోజుల కొద్దీ వాళ్ళు పరిగాడుపులు కాల్చేది, ఎంత ఇబ్బందులు పడేదంతా కూడా ఒకసారి 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఇబ్బందులు రైతులకు ఉండేది. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ వీర్నపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీస్గా పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంతో విద్యార్థి గోడ దూకి గాయాల పాలైందని డీఈఓ వారిని బదిలీ చేశారు. రుద్రంగి కేజీవీపీలో సిఆర్పీగా విధులు నిర్వర్తించాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పక్షం రోజులు గడవక ముందే తిరిగి బోయిన్పల్లి కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గత నెల 29న ఉత్తర్వులు ఇచ్చారు. అంటే జిల్లాలో విద్యా వ్యవస్థను డీఈఓ గాలికి వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్లో పెళ్లి రాజురావు, టౌన్ సెక్రటరీ ఎల్లంగందుల శ్రీనివాస్, రామ్ చరణ్, పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ వేటు తర్వాత ఒక వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంకి కేజీబీకి ఎస్ఓ ఇక్కడ వీళ్ళ కూడా ఎస్ఓ ఉన్న మెడల్ని వారిని రుద్రానికి సిఆర్పిగా వారిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బదిలీ చేయడం జరిగింది. తదనంతరం ఒక వారం రోజుల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఏదైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏదైతే అక్కడ సిఆర్పిగా ఉన్నారు, వీరపల్లి నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పిగా వెళ్ళిన మేడం ఏదైతుందో చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పడంతో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ విడుదల చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తా ఉంటారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 29/10/2024 రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతుంది. ఇది స్వయంగా జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది. ఇలా ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓవర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే చొప్పదండి. మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఏదైతే సిఆర్పిగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈ మీద చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్ లో తెలపడం జరిగింది. మనం ఒక నెల రోజుల కింద ఒక మేడం పైన చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులే చొప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మేడం గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు? మీరు చట్ట విరుద్ధంగా ఒక ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు, మన అధికారుల ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా? ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఎందుకు ఇస్తా ఉన్నారు? అంటే ఈ విషయం పైన మీరు మాట ఎందుకు చెప్తారు? ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా వస్తుంది? అంటే దీని ముందు ఏం జరిగింది? అసలు మీరు అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఉద్యోగాలు ఎందుకు, మరి నోటిఫికేషన్ ఎందుకు, ఈ జాబ్ ఎందుకు? మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి, ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి, ప్రభుత్వ వీపు ఒక చెప్పండి, మంత్రులు ఒక మాట చెప్పండి. మంత్రులు చెప్తున్నా మీరే ప్రొసీడింగ్ ఇవ్వండి, మీరేమో జాబ్స్ ఇవ్వండి. మరి మీరేమరే అన్యాయాన్ని కూడా మీ తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచిగా చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచెట్టు. మీరు ఒక గౌరవ ప్రజాప్రతినిధి ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఏ విధంగా మీరు పాల్పడతా ఉన్నారు? మీ పైన కూడా ఒక
చర్యలు తీసుకోవాలని మేము ఏపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ప్రొసీడింగ్ ఎవరైతే విడుదల చేసిన డిఓ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా డిఓను కూడా సస్పెండ్ చేయాలని ఏపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మనం అనేక విషయాలు ఈ యొక్క ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఒక పేపర్ రావడం జరిగింది. పనిష్మెంట్ నుంచి ప్రమోషన్ అనే ఒక పత్రికలు రావడం జరిగింది. అదేవిధంగా ఒక పేపర్ రావడం జరిగింది. వీళ్ళపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పై వేటు రావడం జరిగింది. ఇన్ని ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ ప్రొసీడింగ్ మీరు ఏ విధంగా చేస్తూ ఉంటారు? మీ పైన డిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క జిల్లా లోపల తరచు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందికర పరిస్థితుంది. హాస్టల్లో కావచ్చు, గురుకులాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ నడుస్తూ ఉన్నాయి. ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రారంభం ఉందంటే ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తలేదా? ఆ ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ఆదేశాలు ఒక డిఓ గారే వారి ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశాలు పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్న డిఓను సస్పెండ్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ఒక చట్ట వ్యతిరేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పోలీస్ స్టేషన్లో పలు గ్రామాల మహిళా పోలీసులకు ఎస్ఐ అశోక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ ఈ కార్యక్రమము డిసెంబర్ వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీ బాలబాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతిరోజు స్కూళ్లను సందర్శించాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ ఆగతాయిల కోసం కొన్ని జాగ్రత్తలను మహిళా పోలీసులు పిల్లలకు వివరించాలని, ఈ విషయంలో అజాగ్రత్త వహించవద్దని ఎస్ఐ అశోక్ తెలియజేశారు. ప్రతి గ్రామ పోలీసులు ఇటువంటి విషయాలలో ముందస్తు జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోవాలని, వెంటనే అందుబాటులో ఉండి మాకు తెలియజేయాలని, ఈ విషయాన్ని ఎస్ఐ ఎస్పీ దృష్టికి పైకి తీసుకురావాలని తెలియజేస్తున్నామని వచ్చిన మహిళా పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పుడు పెడతామా? ఏడవదా? రేపు కంప్లీట్ చేస్తారు రెండు కూడా. కూర్చో యూపీ ప్రైమరీ రెండు పెట్టేస్తామా? పెట్టేసి నాకు పర్సనల్గా పెట్టాము. నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ నేను టికెట్ పెట్టుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ చెప్పాలా 2 నువ్వు చూసుకోమా? నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక సివిల్ సప్లై నందు ఫుడ్ సెక్యూరిటీ గార్డు ఉన్న వారి కొరకే గోదాంకు చక్కెర రావడం జరిగిందని, 4 నెలలు కావస్తున్న ఒక రేషన్ డీలర్ కూడా చక్కెర తీసుకువెళ్లలేదని నాంపల్లి తహసీల్దార్ గుగ్లో దేవ్ సింగ్ మీడియాకు తెలిపారు. అతి విషయంపై అక్షర న్యూస్ వివరణ కోరగా డీలర్లు చక్కెర తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపిన తహసీల్దార్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్, తర్వాత డీడీ అనేది ఎక్కడ సమర్పించాల్సి ఉంటుంది? వాళ్ళు బ్యాంకు ద్వారా డీడీ తీసి మాకు ఇస్తే మేము ఆర్ఓ జనరేట్ చేసి ఎంఎల్ఎస్ పాయింట్కి పంపిస్తాము. ఎంఎల్ఎస్ పాయింట్ పంపించినాక వారు రైస్తో పాటుగా ఈ షుగర్ను కూడా రవాణా చేసి డీలర్ దగ్గరికి పంపిస్తారు. జిల్లా నాంపల్లి మండలం ప్రస్తుతం నాంపల్లి ఎంఆర్ఓ గారి తహసీల్దార్ ఆఫీస్ నందు ఉన్నాము. ప్రస్తుతం గుగ్లో దేవసింగ్ గారు ఉన్నారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం షుగర్ పంపించి సివిల్ సప్లై వాళ్ళకు 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు మండలంలో ఒక్కరి కూడా షుగర్ పంపించడం లేదు. దాని విషయమై ఈరోజు మన తహసీల్దార్ గారి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు మనకు షుగర్ అలాట్ అయింది అనేది కూడా
ఇవాళ నేను MLS పాయింట్ ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేస్తే కానీ తెలిసింది. ఖచ్చితంగా ఆ షుగర్ ఎవరికి వచ్చిందంటే అంత్యోదయ అన్న యోజన కార్డు గురి వాళ్లకు ఒక 500 గ్రాముల చొప్పున వచ్చింది. అది తప్పకుండా నా దృష్టికి ఇవాళ వచ్చింది. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి కట్టించి పంపిణీ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా అందరు డీలర్ల ద్వారా ఢిల్లీ తీపిస్తాను. ఇది కేవలం అంత్యోదయ అన్న యోజన కార్డు హోల్డర్ మాత్రమే వచ్చిందని ఇప్పుడే తెలిసింది. ఖచ్చితంగా తీపిస్తాను. వారి తాత పేరు మీద ఉన్న భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, ఈ విషయంపై ప్రభుత్వ అధికారులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదంటూ కుప్పం పట్టణం గెరిసిబావి ప్రాంతానికి చెందిన కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గెరిసిబావి ప్రాంతంలో తమ తాత పేరుపై 87/2D సర్వే నెంబర్లో 50 సెంట్ల భూమి ఉందని అన్నారు. ఈ భూమి నేటికి రెవెన్యూ రికార్డులలో వారి తాతల పేరు మీదే ఉందని, కానీ భూమిని మాత్రం తమ గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాక అక్రమదారులు దౌర్జన్యంగా తమ భూమిలో నిర్మాణాలు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. తమకు ఆ భూమి తప్ప వేరే ఆస్తి లేదని, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులలో జీవనం సాగిస్తున్నామని, అలాంటి పేద వర్గానికి చెందిన తమపై దయ చూపి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను, పోలీసులను, జిల్లా కలెక్టర్ను సైతం కలిసి వినతి పత్రాలు అందజేశామని అన్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తూ తమ తాత పేరుపై ఉన్న 50 సెంట్లలో అక్రమ దారుణాలు ఇల్లు కట్టుకోవడం చేత వారికి 10 సెంట్లు భూమి వదిలిపెట్టి మిగిలిన 40 సెంట్ల భూమిని భూ యజమాని వారసురాలు అయిన తమను అనుభవించుకోవాల్సిందిగా తెలియజేశామని అన్నారు. వారి ఆదేశాల మేరకు భూమిని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళగా అక్రమదారులు తమపై దాడికి దిగుతున్నారని, ఈ విషయాలంటిని తెలియపరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ అధికారికి, పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని అన్నారు. అయినా తమకు న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముఖంగా కోరారు. సార్ నమస్కారము, నా పేరు కస్తూరి. మా తాత పేరున 50 సెంట్ల భూమి ఉంది సార్. మేము జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాము, ఇక్కడ తహసీల్దార్కి పెట్టినాము, సబ్ కలెక్టర్ గారికి పెట్టినాము, స్పందనలో పెట్టినాము. ఎక్కడ పెట్టినా కానీ మాకు న్యాయం జరగలేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. కొంతమంది దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని భూమిలోకి వచ్చాక వదులుతూ ఉండలే. మాకు మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చినారు, న్యాయం జరిగిందమ్మా, 40 సెంట్లు మీరు దున్నుకోండి అన్నారు. మళ్ళీ పోతే వద్దు ఇప్పుడు చేయొద్దండి, ఊరికి ఉండండి అని చెప్తా ఉన్నారు. స్టేషన్కి వచ్చినా రెస్పాన్స్ లేదు సార్. మాకు 50 సెంట్లు భూమి ఉడిస్తే వేరే లేదు సార్. ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా మేము కాలనీ, ఇది 50 సెంట్ల భూమి మా తాతది మాకు కావాలి సార్. మేము పోరాడుతూ ఉన్నాము, మాకు న్యాయం జరగల. చౌటప్ప మా తాత పేరు మీద ఉంది 50 సెంట్ల భూమి. మా తాత పైన ఉంది కాబట్టి 1B ఉంది, అడంగల్ ఉంది, ఈసీ ఉంది, అన్ని రికార్డు ఉన్నా కానీ మాది ఎవరు ఎత్తి మాట్లాడేవాళ్ళు లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. దగ్గరికి వచ్చినాము, మాకు ఎక్కడికి పోయినా జరగలేదు కాబట్టి మేము వీడియో దగ్గరికి వచ్చినాం సార్. మాకు న్యాయం జరగాల. పెద్దపల్లి జిల్లాలోని మహిళల సాధికారత కోసం వీహబ్ తోడ్పాటు అందిస్తుందని, దీనిని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అర్ణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీతా, జహీద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. I think it doesn't have issue with a lot of purchase already. So they are completely dependent on collectorate. Actually, collectorate means in fact 60, 70, 80% send the issue from collectorate. Ma'am, after she got this, I felt they are relying too much on us, and I asked them to go to market. When I asked them to go to market, really sustainability, అక్కడ కొంత వాళ్ళు ఫంబుల్ అయ్యారు. They are doing decently, but అనుకున్నంత అవ్వలేదు. That is one. And second, they are primarily dependent on our staff. And mana ecosystem is completely dependent. So what we request, we information them, irrespective of person, and the people sector kaakunda nenu unna lekuna tanu unna lekuna system wide system nadavali. That is our pure actual achievement. So I think maybe you
అవినీతికి పాల్పడుతున్నటువంటి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబును మరియు 24వ వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ నాయక్ సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాయచోటికి గుండెకాయలాగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వ ధనాన్ని లక్షల రూపాయలు అనాధికారంగా డబ్బులు డ్రా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగిగా కొనసాగుతున్న రామ్మోహన్ రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు మరియు డిటెక్షన్ ఎలాంటి అనుమతులు లేకపోయినా అంతా తనే రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పుతుంటే రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఏం చేస్తున్నట్లు అని మున్సిపల్ కమిషనర్ కనుసైగల్లోనే జరుగుతుంది. రూపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి. ఇదంతా మున్సిపల్ కమిషనర్ కనుసన్నలోనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా? చేయడం లేదు. మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి, ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి. కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు. కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పరులైనటువంటి అధికారుల పైన తక్షణమే సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ లో బిల్లును ఆమోదం పొందాలి. కౌన్సిల్ మీటింగ్ లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీకి పంపించాలి తప్ప మీరు ఈనాడు ఉన్న పలంగా ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు. వారి శ్రమ దోపిడిని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి అవినీతి పరుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తే అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. మాత్రమే విషయం అంత ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, తెలంగాణ కనీస వేతనాల వేజెస్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సులేమాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఇవాళ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు. దీని గురించి మాట్లాడతారు. అక్కడ దిక్కులేని దివాకర్ నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల నడిబడి నుండి ఇక్కడ నుండి మా పెద్దలు ఫ్రెండ్స్ వర్గంలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేమే మీకు తగిన బుద్ధి చెప్తాం. అభిమానులు మిమ్మల్ని అభిమానులు అనుకున్నామని కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జానపద జనజీవన జవలీలు జాలు వార కవి గాయక వైతాళిక కళలు నీ గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది. ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.